ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో కొద్ది సమయం దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం చదువుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చిన్ని ప్రార్థన. సర్వశక్తిమంతుడ, మహోన్నతుడ, మహోన్నతుడ, మీకు వందనాలు ప్రభువా. ఇంతవరకు నాయన నీ కృపతో మమ్మల్ని భద్రపరిచినందుకు వందనాలు. ఇది వాక్యం విని విడిచిపెట్టేవారుగా కాకుండా గ్రహించి దాని ప్రకారం నడుచుకునే బాగు మాకును మా అందరికీ దయచేయండి. యేసునామములో వచ్చినాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని రాజ్యంలో ఎవరు ప్రవేశించరు? దేవుని రాజ్యంలో ఎవరు ప్రవేశించరు? ఇదేమో దేవుడు మనతో మాట్లాడిన విషయాలు. దేవుని స్తోత్రం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అంటే మొట్టమొదటిగా దీనులైన వారు దేవుని రాజ్యంలో ప్రవేశించుదురు. దేవుని స్తోత్రం. దీనులైన వారు, మొట్టమొదటిగా దీనులైన వారంట పరలోక రాజ్యంలో ప్రవేశించుదురు అంటున్నారు. అంటే మన దీనత్వం కలిగి ఉండాలి. దీనులు ఎవరు అంటే దయ కలిగిన వారు, ప్రేమ కలిగిన వారు, క్రీస్తు యొక్క ప్రేమను కలిగిన వారు, క్రీస్తు యొక్క దయను కలిగిన వారు, క్రీస్తు యొక్క కనికరమును కలిగిన వారు. ఇవన్నీ ఎప్పుడు మనం కలిగి ఉంటామంటే మొట్టమొదటిగా దేవుని మనం ఎరిగినప్పుడు, దేవునికి మన హృదయాన్ని ఇచ్చినప్పుడు. దేవుని స్తోత్రం. ఎవరు పరలోక రాజ్యంలో ఉంటారు అంటే మొట్టమొదటిగా దీనులైన వారు దేవుని రాజ్యంలో ఉంటారని మరి మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనంలో సెలవిస్తుంది. దీనత్వం కలిగి ఉండాలి, దేవుని ప్రేమను కలిగి ఉండాలి. ఆయన ఎంతగా మన కొరకు తగ్గించుకున్నాడు. తను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడు. క్రీస్తు వారు ఎంత దీనత్వం కలిగి ఉన్నారు. మనము కూడా అలాంటి దీనత్వాన్ని మనం కలిగిన వారిగా ఉండాలి. మొట్టమొదటిగా దేవుని రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారంటే దీనత్వం కలిగిన వారు, దీన మనస్సు కలిగిన వారు, కనికరము గలవారు. రెండవదిగా అంటున్నాడు